ఐపీఎల్ 2025 విరాట్ కోహ్లీకి చాలా గొప్పగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సీజన్లో విరాట్ కోహ్లీ తన పేరు మీద అనేక రికార్డులు సృష్టించగలడు. వాటిలో ఒకటి టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేయడం. టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 12,886 పరుగులు చేశాడు. 13,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కు ఇంకా 114 పరుగులు అవసరం. విరాట్ కోహ్లీ కేకేఆర్ పై సెంచరీ సాధిస్తే 18వ సీజన్ ప్రారంభ మ్యాచ్లోనే కోహ్లీ 13,000 పరుగులను పూర్తి చేయగలడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ 14,562 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసి విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 18వ సీజన్లో విరాట్ రెండో అతిపెద్ద లక్ష్యం 50 స్కోర్లు సాధించడం. ఐపీఎల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన రికార్డు ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. డేవిడ్ వార్నర్ 66 సార్లు 50+ స్కోర్లు చేశాడు. కోహ్లీ 63 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. ఈ నేపథ్యంతో వార్నర్ రికార్డును అధిగమించడానికి మరో 5 సార్లు 50కి పైగా స్కోర్లు సాధించాల్సి ఉంటుంది. టీ20 ఫార్మాట్లో సెంచరీల పరంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను అధిగమించే అవకాశం ఉంటుంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 9 సెంచరీలు సాధించాడు. అదే సమయంలో బాబర్ ఆజం ఈ ఫార్మాట్లో 11 సెంచరీలు చేయగా క్రిస్ గేల్ 22 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కనీసం బాబర్ ఆజం రికార్డును బద్దలు కొట్టి రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 18వ సీజన్లో విరాట్ కోహ్లీ బౌండరీలు బాది భారీ రికార్డును సృష్టించగలడు. ఈసారి విరాట్ కోహ్లీ 1000 బౌండరీల మార్కును చేరుకునే అవకాశం ఉంది. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 977 బౌండరీలు బాదాడు. ఆ బౌండరీల 705 ఫోర్లు, 272 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో 1000 బౌండరీలను సాధించాలంటే కేవలం 22 బౌండరీలు మాత్రమే అవసరం. ఐపీఎల్లో అవుట్ ఫీల్డ్ క్యాచ్లు పట్టడంలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 252 మ్యాచ్లలో 114 క్యాచ్లు పట్టాడు. తన అద్భుతమైన ఫీల్డింగ్ తో 18వ సీజన్లో 150 క్యాచ్లు పట్టిన రికార్డును విరాట్ దాటే అవకాశం ఉంది.